ఇప్పుడు అదే పోలీసులు వచ్చి చెప్పారు కదా, ఇకనైనా అది చెప్పే ప్రతిదానికి గంగిరెద్దుల తలోపకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. ఆఫ్కోర్స్ నువ్వు మోసపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఇప్పుడు బాధపడి పురుగుల మందు తాగి చచ్చేవాళ్ళు ఇంకెవ్వరూ లేరనుకో. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పోరిస్తున్నావా? బుద్ధుందా నీకు కదా? రోడ్డు మీద నడపడం చేత కదా నీకు? నేను అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావక్క? ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చనిపోయావని ఎంతగా బాధపడ్డానో తెలుసా? తెలుసో తెలియకో ప్రేమలో పడ్డాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం నా వల్ల కాలేదు. కానీ నువ్వు చేసిన పని వల్ల అమ్మా నాన్న చెల్లెలు ఏమైపోతారోనని కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? అలా ఆలోచించుంటే నువ్వు ఈ పని చేసుండేదానివి కాదు. నువ్వు నిజంగా చనిపోయుంటే ఎవడి చేతిలోనో మోసపోయి చచ్చావన్న సానుభూతైనా మిగిలుండేది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మమ్మల్ందరినీ మోసం చేశావని అసహ్యం వేస్తోంది. నా దృష్టిలో నువ్వు చనిపోయినట్టే. చనిపోయినట్టే 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 చనిపోయినట్టే. గాయత్రి, ఏమైంది? ఎందుకింత సడన్ గా లేచావు? మా చెల్లెలు వచ్చిందండి. ఇంతసేపు నాతో మాట్లాడింది. దీని వాలకం చూస్తుంటే ఈరోజు రాత్రి నన్ను నిద్రపోనిచ్చేలా లేదు. ఏదో కలగని ఉంటావు గాయత్రి. ఇది మన బెడ్రూమ్. మన ఇద్దరం తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. లేదండి, నేను షాపింగ్కి వెళ్ళాను. అక్కడ మా చెల్లెలు కనిపించింది. నేను అందరినీ మోసం చేసి వచ్చేసానని నన్ను చూసి అసహించుకుంది. ఇదేదో ఉపయోగపడేలా ఉంది. డబ్బులు చేతికి వచ్చాక శుభ్రంగా నిద్రపోవచ్చు. కొంచెం ఓపిక తెచ్చుకోరా. అర్ధరాత్రి షాపింగ్కి వెళ్ళడం ఏంటి గాయత్రి? నీకొచ్చింది కలే. కాకపోతే అందులోనూ ఒక నిజం ఉంది. నిజంగా మీ చెల్లెలకి నువ్వు కనిపిస్తే అసహించుకుంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం మీ వాళ్ళని మోసం చేశానన్న ఫీలింగ్లో ఉన్నావు. చూడు గాయత్రి, నా దగ్గరకు వచ్చానన్న సంతోషం కన్నా మీ వాళ్లకు దూరం అయ్యామన్న బాధే నీలో ఎక్కువ కనిపిస్తోంది. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. దీనికి ఒక్కటే మార్గం. మనం వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని కలవడం. వద్దండి, ఆ పని మాత్రం చెయ్యొద్దు. నేను మా అమ్మ నాన్నలకి నా మొహం చూపించలేను. ఏదో ఒకరోజు చూపించాలి కదా. అది ఈరోజు ఎందుకు కాకూడదు? ఏమో, వాళ్ళకు కూడా నేను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుండొచ్చు కదా. అఫ్కోర్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కష్టం అనిపించే పనులే ముందు చేసేయాలి. తర్వాత అంతా సుఖంగానే ఉంటుంది. ఏమంటావు? మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోదామా? ఒప్పుకోవే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. రోజుకో డ్రామా వేలేక చస్తున్నాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు గాయత్రి? పెద్దవాళ్ళకి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా క్షమించేస్తారు. ఒకసారి మనం అక్కడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. సరే, కానీ నా మూలంగా మీరేమైనా మాట్లాడాల్సి వస్తే బాధపడకూడదు. నీకోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమే. నువ్వు పడుకోమ్మా.
రూపాయల ఆస్తి వస్తోందంటే ఒక్క మాట ఏంటి, కోటి మాటలైనా పడతాను. నువ్వా? చచ్చావన్నారే, ఇంకా బతికే ఉన్నావా? చచ్చావన్నారే, ఇంకా బతికే ఉన్నావా? వీడి కోసమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడేం మిగిలిందని చూడ్డానికి వచ్చావు? నువ్వు చేసిన పనికి నీ కడుపు నిండిపోద్ది, నువ్వు వెళ్ళి చూడు. తల్లిదండ్రులు ఎంతో పాపం చేస్తే కానీ నీలాంటి వాళ్ళు పుట్టరు. నీలాంటి వాళ్ళ మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. నువ్వేం బాధపడకు గాయత్రి, ఈ పల్లెటూళ్ళు అందరూ అంతే. ఎవరి ముందు ఏం మాట్లాడాలో వీళ్ళకి తెలీదు, కొంచెం కూడా కల్చర్ ఉండదు. ముందు మాట్లాడినా వెనక మాట్లాడినా నిజం నిజమే కదా. పద. పిన్ని, బాగున్నావా? బావున్నావులేమ్మా. నువ్వు చేసిన పనికి మీ అమ్మ నన్నంత కాకపోయినా ఏదో ఇలా మిగిలిన్నావు. ఏంటిది గాయత్రి, నువ్వు ఇంట్లోంచి వచ్చేసినందుకు మీ అమ్మా నాన్నల కంటే మీ ఊరి వాళ్ళే ఎక్కువ కోపంగా ఉన్నట్టున్నారు. అవునండి, వీళ్ళకి ఎంత కోపంగా ఉందంటే మా అమ్మా నాన్నలకి ఇంకెంత కోపంగా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వు భయపడేంతగా ఏమీ జరగదు. పద. అమ్మా గాయత్రి, రేపటితో నా బాధ్యత తీరిపోతుంది. నువ్వు కూడా మీ అత్తగారింట్లో పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టి నీ బాధ్యతల్ని నెరవేర్చాలమ్మా. ఆనందమో ఆతృతో తెలియక చెప్తున్నాను కానీ నువ్వు నా కూతురివి. మన ఇంటి పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుకోవాలో నీకు బాగా తెలుసు. గాయత్రి, ఈలేనా?
మరి లాక్ చేసి ఉంది, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పిన్ని, ఇంటికి తాళం వేసింది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? చేసిందంతా చేసి మళ్ళీ ఊరికొచ్చావా ఆరాలు తీయటానికి? నీలాంటి దాంతో మాట్లాడినా పాపమే. ఈ ఊళ్ళో ఒక్కడు తినగా ఉన్నట్టు లేడే. వీళ్ళందరితో ఎందుకు కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. పద. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈ ఊళ్ళో అడుగు పెట్టావే? మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి బాబాయ్? అందరూ నేను చేసింది తప్పని ఆలోచిస్తున్నారు, కానీ కనీసం ఒక్కరు కూడా నేను ఎందుకు ఇలా చేశానని ఆలోచించట్లేదే. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎవరిని ఉద్ధరించావనే నీ గురించి గొప్పగా ఆలోచించడానికి. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఘోరం జరిగిందో నీకు తెలుసా? చాలు బాబాయ్, ఎంత చెప్తున్నా వినకుండా మీరు కూడా నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారే. నేను తప్పు చేసిన మాట నిజమే, కానీ ఆ తప్పు నా జీవితం బాగుండాలని చేశాను. ఇదే విషయం అమ్మా నాన్నలతో చెప్దామని వచ్చాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? ఇంకెక్కడ అమ్మా నాన్నే? నువ్వు వెళ్ళిన రోజే అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాచి చచ్చారు. ఇంకెక్కడ అమ్మా నాన్నే? నువ్వు వెళ్ళిన రోజే అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాచి చచ్చారు. గాయత్రి, అమ్మా, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమే ఉందమ్మా. మీ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు? నువ్వు తప్పు చేస్తే వాళ్ళు ఏమైపోతారో తెలిసి కూడా తప్పు చేశావు. గాయత్రి చేసిన పనిలో తప్పే ఉంది అంకుల్. నన్ను ఎంతగా ఇష్టపడకపోతే ఇల్లు విడిచి వచ్చేస్తుంది చెప్పండి. కాకపోతే అంకుల్ లాంటి చాలా ఎమోషనల్గా ఫీల్ అయినట్టున్నారు. ఏం చేస్తాం, ఇలా జరిగి ఉండకూడదు. నువ్వు నోరు మూయ్. బాబాయ్, నువ్వు ఉండమ్మా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు కదరా. మా అమ్మాయికి ఏదో 4 మాయ మాటలు చెప్పి పచ్చని ఇంట్లో నిప్పులు పోసావు కదరా. నువ్వు ఒక్క మాట మాట్లాడినా, ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి పో. గాయత్రి, నేను ఇక్కడ ఉండడం అంకుల్కి ఇష్టం లేనట్టుంది.
నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు మాట్లాడొచ్చి. బాబాయ్, చెల్లెలు ఎక్కడుంది బాబాయ్? అందరినీ దూరం చేసుకుని ఆ పసి ప్రాణం విలవిల్లాడిపోయిందమ్మా. ఇక్కడే ఉంటే అన్నీ గుర్తుకొచ్చి ఎక్కడ బాధపడుతుందోనని మీ బాబాయ్ తీసుకెళ్ళాడమ్మా. తప్పు చేశాను బాబాయ్, చాలా పెద్ద తప్పు చేశాను. చివరికి కన్న తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటాను అనుకోలేదు. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు బాబాయ్. ఎంతో తెలివైన దానివంటారు. నువ్వే ఎందుకింత తెలివి తక్కువ పని చేశావమ్మా? అయినా ముందే నువ్వు నీ ప్రేమ విషయం ఎందుకు చెప్పలేదు? పోనీ మీ నాన్నతో చెప్పే ధైర్యం లేకపోతే మాతో ఎవరితోనైనా చెప్పుంటే మేము ఏదో రకంగా నచ్చ చెప్పేవాళ్ళం కదా. అంత ఆలోచించలేదు బాబాయ్. నేను పోయానని ఏదో 4 రోజులు బాధపడి తర్వాత మర్చిపోతారనుకున్నాను కానీ చివరికి అందరినీ విడిచి వెళ్ళిపోతారనుకోలేదు. పెళ్లి ముందు రోజు కన్న కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులు మాత్రం తట్టుకోగలరమ్మా? సర్లే, ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనం? మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు బాధపడాలని రాసిపెట్టుంది. అక్కడ నీ చెల్లెలు అందరూ దూరం అయిపోయి ఒంటరినైపోయానన్న బాధలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే చాలా సంతోషిస్తుంది. వీలైనంత తొందరగా వెళ్ళి కలువమ్మా. అలాగే బాబాయ్. ఈ ముసలోడు ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చాడేంటి? ఇంతకీ ఇది మనకి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఏది ఏమైనా ముసలోళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళని బతిమలాడే బాధ తప్పించారు. పర్లేదు, ఉండేది పల్లెటూరైనా ఇల్లు బాగానే కట్టించాడు. ఈ లెక్కన ప్రాపర్టీ ఎంత ఉంటుందో ఎంక్వైరీ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఆ ఇంటికి తాళం వేసింది కదా, ఎవరు లేరండి? లేరు సార్. లేరంటే ఎక్కడికైనా వెళ్ళారా? అదొక పెద్ద కథ సార్. వాళ్ళ అమ్మాయి పెళ్లికి ముందే ఒక అతన్ని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ అవమానం భరించలేక వాళ్ళ అమ్మ నాన్న పురుగుల మందు తాగి చచ్చిపోయారు సార్. కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకే చచ్చిపోయారా? అవునులే పాపం, కూతురు పెళ్లి కోసం అప్పులు చేసి ఉంటారు. ఇటు పెళ్లి చెడిపోయి అటు అప్పులు తీర్చలేక చచ్చిపోయి ఉంటారు. అప్పులదేముంది సార్, ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాలు కష్టపడి తీర్చేయచ్చు. కానీ పరుగు పోతే తిరిగి రాదు కదా సార్. అయితే అప్పులు తీర్చలేక చనిపోలేదంటావు? అప్పులు చేసిన కర్మ వాళ్ళకేంటి సార్. 50 ఎకరాల మాగాని, 30 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల అరటి తోట, 1/2 ఎకరం ఇల్లు, మా మామకి ఇంత వస్తుందా? నేనేదో 50 లక్షలు అనుకుంటే ఏకంగా 5 కోట్ల పైనే ఉన్నట్టుంది. శభాష్, మొత్తానికి మంచి పార్టీనే పట్టావురా. సార్ ఈ వివరాలన్నీ అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరు సార్? ఎవడి కోసం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్నావు చూసావు, వాణ్ణి నేనే.